నేను రాజమండ్రి దగ్గర ఒక ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం అయిపోయిందండి, ఇంకా ప్రార్థన చేసి రావాలి. నేను దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఈ పాస్టర్ గారి దగ్గర నువ్వు కానుక తీసుకుంటాడు. ఏంటి? ఈ పాస్టర్ గారి దగ్గర నువ్వు కానుక తీసుకుని మాట్లాడుతున్నాడు. నిజమండి, నాకు దేవునికే తెలుసండి రిటర్న్ రావడం డబ్బులు లేవు నా దగ్గర. రాజమండ్రి నుంచి వైజాగ్ నాకు డబ్బులు లేవు ప్రభువా, నేను ఎలా వెళ్ళను? నాది డబ్బులు లేవు. మరి మనసు ఒకటే ప్రేరేపణ, నువ్వు తీసుకోకు. నీకు ఇచ్చే కానుక మాత్రం ఆ పాస్టర్ గారి దగ్గర ఉన్నాయి డబ్బులు, నీకు ఇచ్చేస్తే ఆయన దగ్గర ఉండవు. అలాగని ఆయన ఎవరోడు కాదు, ఇచ్చేస్తాడు నీకు ఆయన ఇచ్చేస్తాడు, బట్ నువ్వు మాత్రం తీసుకో. చాలా బాధ అనిపించిందండి. ఏంటి ప్రభువా ఇలా ఎరకాటంలో పెట్టావు, నేను ఎలాగెళ్ళను, నాకు ఏంటి పరిస్థితి, ఎలాగెళ్ళను చెప్పు ప్రభువా. బాధపడుతున్నాను, ప్రార్థన చేశాను, కానుకిస్తాను. నేను మనసులో దేవుడికి లోబడి వద్దు పాస్టర్ గారు అన్నాడు. ఏమండి, దేవుడు నన్ను తీసుకోవద్దంటున్నాడు, ఇది మీ అవసరాలకి నన్ను ఇక్కడ మీ దగ్గర వదిలేయమంటున్నాడు. నేను వదిలేస్తున్నాను సార్, నిజంగా నాకు తీసుకోవాలని ఉంది, బట్ దేవుడు వద్దు అంటున్నాడు. మీరు అర్థం చేసుకోండి, నేను దేవుడిని అర్థం చేసుకుంటున్నాను, ఈ కానుక మీద ఉంచుకున్నాను. ఇంకా అంతసేపు ఇంకేమంటాడు, సరే సార్ అయితే ఇంకోసారి దేవుడు చెప్తాను సార్ అన్నాడు. అప్పుడు చూసుకుందానండి అన్నాడు. నన్ను కాంప్లెక్స్ దింపడానికి అక్కడి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. వెళ్తానండి, కాంప్లెక్స్ లో బండి ఉంది, మరి కాంప్లెక్స్ లో బస్సు ఎక్కిపోయి స్త్రీ శక్తి ఇప్పుడు వచ్చింది కదా, అలా పురుష శక్తి ఎట్లేదు అప్పట్లో. బస్సు ఎక్కి దింపాడండి, బస్సులు మారి వచ్చాడండి, లేదు ఫ్రీ బస్ లేదు. అప్పుడు మనసులో విపరీతమైన బాధ, ఎలాగెళ్ళను ప్రభా, ఎలాగెళ్ళను. రాజమండ్రి కాంప్లెక్స్ వరకు దింపుతానండి. దగ్గరికి వచ్చాడండి, వచ్చినంత బండి దింపేశారు. ఓకే బ్రదర్ వెళ్తానన్నాడు నవ్వుతూనే. బండి దిగి స్టాండ్ చేసి, అన్నా అక్కడి నుంచి ప్రేరేపణ వస్తుందా నీకు కానుకోవాలని. ఇదిగో నాతో పాటు డబ్బులు ఎక్కువ లేదు కానీ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాను నీకు కానుకోవాలని. అందుకని కొంచెం నా కోసం ప్రేయర్ చేయన్నా, నేను కొంచెం ప్రాబ్లమ్స్ లో ఉన్నాను, ఈ కానుక తీసుకోన్నా. నా మనసుకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నాకు అవసరం ఉన్నాయి ఈ డబ్బులు, కానీ నీకు ఇవ్వాలని విపరీతంగా ప్రేరేపణ వస్తుంది, ఎందుకో తెలీదు. నువ్వు నా బండి ఎక్కిన కాడి నుంచి నీకు కానుకోవాలని అనిపిస్తుంది అన్న, ఈ కానుక తీసుకో అన్నా అని చెప్పి నా చేతిలో పెట్టి ప్రార్థన చేసుకోండి. కానుక ఎంత తెలుసా? 600. ఎంత? రాజమండ్రి నుంచి వైజాగ్ బస్ ఛార్జ్ ఎంత తెలుసా? 300. ఇంకెంత మిగిలింది? 300 మిగిలింది. ఇదంతా మీకు ఏం చెప్పాను తెలుసా? దేవా, నీ చిత్తం సిద్ధించాలి, నువ్వు అన్నీ చూసుకుంటావు, నీకన్నీ తెలుసు. ఆయన మాటకు లోబడితే పిలవబడిన సేవకుడు ఎప్పుడు అబాసు పాలు కాడు.